గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. సో చాలామంది కూడా ఈ యొక్క రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారు అందరూ కూడా. సో వారందరూ కూడా మనకి ఈ యొక్క సిలబస్ చూసినట్లయితే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. సో మనకి ఫస్ట్ పర్టికులర్ ఈ క్లాస్ ఏంటంటే అర్థమెటిక్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం బయట చాలా క్లాసులు చెప్తున్నారు, ఆన్లైన్లో కూడా. ఒక 10-20 క్లాస్ చెప్పిన తర్వాత అమౌంట్ పే చేయాలి, వేరే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఫ్రీగా ఎవరు చెప్పట్లేదు. సో మనకి కంటెంట్ ఏంటంటే ఇక్కడ ఫ్రీగా అన్ని చాప్టర్లు రివిజన్ చేయడం, అర్థమెటిక్లో, జనరల్ సైన్స్లో, రీజనింగ్లో, అవేర్నెస్లో. సో మనం ఇక్కడ ఈ టాపిక్ అర్థమెటిక్లో టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఇక్కడ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ యాక్చువల్గా మనం సిలబస్ ప్రకారం చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ ఉంది, బాడ్ మాస్ ఉంది, తర్వాత ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఉంది, ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో మనకి నెంబర్ సిస్టమ్ అనేది స్టార్టింగ్ చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు నెంబర్స్ అనేవి చాలా డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి టాపిక్స్. ఇక్కడ మేము మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకి అవి ఎలా పక్కన పెట్టినట్లయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో అసలు అంటే ఏంటి మనకి బేసిక్గా ఏంటంటే ఈ యొక్క క్లాస్ ఏంటంటే ఎవరికైతే అసలు ఇప్పటి వరకు కాంపిటేటివ్ ఫీల్డ్ తెలియదు, స్టార్టింగ్ వచ్చాము మేము అమౌంట్ బయట పెట్టాలంటే చాలా అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. సో కాబట్టి మాకు కనీసం జనరల్ నాలెడ్జ్ కోసం తెలియడం కోసం ఈ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అంటే ఏంటి సార్ అసలు బేసిక్ నుంచి చెప్పండి సార్. చాలామందికి ఎల్సిఎం, హెచ్సిఎఫ్లో బేసిక్ తెలియదు. సో బేసిక్ నుంచి చెప్పండి సార్ అంటున్నారు. సో ఏ విధంగా మనం వాటిని తెలుసుకోవాలి, ఎల్సిఎం అంటే ఏంటి అసలు, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఈ క్లాస్ అనేది మనకి తెలుగు మీడియంలో ఉంటుంది, అప్పుడప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. మ్యాక్సిమం తెలుగు మీడియంలో కంటెంట్ అర్థం అవ్వాలి చాలామందికి అన్న ఒక ఫీలింగ్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎల్సిఎం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ఎల్సిఎంలో ఎల్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఎం అంటే ఏంటి ఫస్ట్. హెచ్సిఎఫ్లో హెచ్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి. లీస్ట్ కామన్ మల్టిపుల్, హైయెస్ట్ ఆర్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో మనకి ఇక్కడ నార్మల్గా రెండు వర్డ్స్ అనేవి డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ మల్టిపుల్, ఫ్యాక్టర్. సో నార్మల్గా సార్ మల్టిపుల్ అంటే ఏంటి సార్, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి సార్ అంటే మనం చూసినట్లయితే నార్మల్గా మనకి మల్టిపుల్ అంటే తెలుగులో మనం గుణిజం అని చెప్తాం. తర్వాత హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే గరిష్ట సామాన్య భాజకం అంటాం. సో ఇక్కడ మనకి మల్టిపుల్ అంటే ఏంటి సార్, యాక్చువల్గా మీకు డెఫినేషన్ చెప్పాలంటే డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ నార్మల్గా ఈజీగా చూసినట్లయితే మనకి ఇక్కడ టాపిక్లో సో ఎంత మనం ఫార్ములా ప్రకారం వెళ్ళాలి అన్నట్టు కాకుండా సింపుల్గా అర్థం అవ్వాలంటే అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి. మల్టిపుల్ అంటే మన తెలుగులో మనం గుణిజం అంటాం. సో గుణిజం అంటే ఏంటంటే మనకి ఇక్కడ సింపుల్గా ఒక నెంబర్ తీసుకుంటాం చూడండి. 10 / 5 అన్నాను. సో 10 / 5 అంటే ఈ 10 ఏమో భాగించబడేది, ఇది భాగించేది. ఇది భాగించబడేది. సో ఏదైతే ఒక నెంబర్ అనేది భాగించబడుతుందో దాన్ని మనం మల్టిపుల్ అంటాం. దేన్నైతే మనం భాగిస్తున్నాం దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాం. సో మీకు ఇంకా అర్థం అవ్వదు కదా, ఒకసారి జాగ్రత్తగా విన్నట్లయితే ఇక్కడ మల్టిపుల్ అంటే గుణిజం. ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్గా చెప్తానంటే రఫ్ చేస్తున్నాను, ఎవరైనా నోట్ చేసుకోండి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవి బేసిక్ క్లాస్. ఇది బేసిక్ క్లాస్ బాగా విన్నట్లయితే మనం నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్ని బాగా చేయొచ్చు. లీస్ట్ కామన్ మల్టిపుల్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మల్టిపుల్ అంటే గుణిజం, మల్టిపుల్ అంటే కనిష్ట సామాన్య గుణిజం, గరిష్ట సామాన్య భాజకం, ఫ్యాక్టర్. ఓకేనా, ఒకసారి నోట్ చేసుకోండి అందరూ కూడా.
సో మనకి ఈ యొక్క డెఫినేషన్స్ అనేవి ఫ్యాక్టర్ అంటే ఏంటి ఎగ్జామ్లో మనకి డెఫినేషన్స్ ఏం అడగడు వీటి నుంచి. సో ఎల్సిఎంలో ఫ్యాక్టర్ అంటే ఏంటి, తర్వాత డెఫినేషన్ చెప్పండి, మల్టిపుల్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏం చెప్పడు. సో మనం అంత ప్రాబ్లమేటిక్ కాబట్టి అంత కూడా జస్ట్ అసలు మీకు మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే చెప్తాను, ఆ తర్వాత క్లాస్లోకి వెళ్తాను. ఓకేనా. మనకి రెండు విషయాలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్లో. మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి. ఇక్కడ రాస్తున్నాను నీట్గా అందంగా చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ మల్టిపుల్ రాస్తున్నాను, ఇక్కడ ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. ఫస్ట్ నేను 2కి మల్టిపుల్ రాస్తున్నాను. మనం యాక్చువల్గా నెంబర్ 2 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. 2కి మల్టిపుల్ రాసినట్లయితే సో 2 టేబుల్లో 2 1s 2, 2 2s 4, 2 6 3s 6, 2 4s 8, 2 5s 10, 12 6 14 17. సో ఇవన్నీ కూడా ఏంటివి, మల్టిపుల్స్. ఓకేనా. సో మల్టిపుల్స్ అనమాట. అంటే ఏంటివి, గుణిజాలు. ఇవన్నీ గుణిజాలు. 3కి మల్టిపుల్స్ ఏంటి, 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15. సో 4కి మల్టిపుల్ ఏంటి, 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16, 4 5s 20. ఇవన్నీ మల్టిపుల్స్. ఓకేనా. ఇవి లీస్ట్ కామన్ మల్టిపుల్లో మనకి ఎల్సిఎంలో ఉపయోగపడేవి అనమాట. ఇవన్నీ కూడా ఏంటి, మనకి ఎల్సిఎంలో ఉపయోగపడేవి. ఒకసారికి ఏంటంటే యాక్చువల్గా మనం 8 తీసుకున్నాం. ఒకవేళ 8కి ఫ్యాక్టర్స్ ఏంటి, 8కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఏంటి, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, మనం మల్టిపుల్ అంటే భాగించబడేది, ఫ్యాక్టర్ అంటే ఏంటి, భాగించేది. ఇప్పుడు 8లో మనకి 2 భాగించబడుతుంది. ఎందుకు, 8 మధ్యలో వేసుకుంటే 2ని చెవిలో వేసుకున్నట్లయితే 4 2s 8, 8లో చేస్తే 0. సో మనం అంటే ఏంటి, 8కి ఈ 2 అనేది ఒక ఫ్యాక్టర్, డివైడ్ అవ్వాలి, రిమైండర్ ఏం రావాలి, 0 రావాలి. అంటే పూర్తిగా డివైడ్ అవ్వాలన్నమాట. ఒక నెంబర్ తీసుకున్నట్లయితే మనం ఆ నెంబర్ అనేది ఒక ఇది 2 టేబుల్ ఉంది కదా, 2 ఉంది కదా, 2 తోటి మనకి ఫుల్గా ఇది డివైడ్ అయింది అంటే రిమైండర్ 0 వచ్చింది. అంటే ఇది ఏమవుతుంది, 8కి 2 ఫ్యాక్టర్ అవుతుంది. సో 8కి 2 ఫ్యాక్టర్. ఓకేనా. 1 కూడా ఫ్యాక్టరే, అంతే కదా. ఎందుకు, 8 మనం మధ్యలో వేసుకున్నట్లయితే 1 చెవిలో వేసుకున్నట్లయితే 8 1s 8, 8లో 8 తెస్తే 0. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. 8కి 1 ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్, 3 పోతుందా 8లో చూసినట్లయితే 3 వేసుకున్నట్లయితే 2 3s 6, రిమైండర్ ఏమొస్తుంది, 2 వస్తుంది. సో ఇది ఫ్యాక్టర్ కాదు, 3 అనేది ఫ్యాక్టర్ కాదు, 3 అనేది ఫ్యాక్టర్ కాదు. మళ్ళీ 4 తీసుకోవచ్చు కదా మనం, 4 అనేది 2 4s 8 కాబట్టి. 5 ఫ్యాక్టర్ కాదు, 6 ఫ్యాక్టర్ కాదు, 7 ఫ్యాక్టర్ కాదు, మళ్ళీ 8 ఫ్యాక్టర్ అవుతుంది కదా. ఎందుకు అవుతుందంట, 8 మనం 8 టేబుల్ తీసుకున్నట్లు 1 8s 8, రిమైండర్ ఎంత, 0. సో ఫ్యాక్టర్ ఏంటంటే మనం ఇచ్చిన సంఖ్యని మనం ఫ్యాక్టర్తో భాగించినప్పుడు రిమైండర్ 0 వస్తుంది, అది ఫ్యాక్టర్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకుని బాగా. ఇదేమో మల్టిపుల్ అంటే మనకి టేబుల్స్లో వస్తుంది. ఎలాగా 8 3కి మల్టిపుల్ 3 1s 3, 3 2s 6, 3 6 9 12 15 18 21, ఇవన్నీ ఇలా మల్టిపుల్స్. ఇవేంటి, ఇక్కడ మన ఇచ్చిన నెంబరు ఈ 8కి ఒక ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయంటే 1 వస్తుంది ఫ్యాక్టర్, 2 వస్తుంది, 4 వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ 8. అంటే 8కి ఫ్యాక్టర్స్ ఏంటంట, 8కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2, సెట్ ఆఫ్ 1 2 4 8. ఇవన్నీ కూడా మనకి 8కి ఫ్యాక్టర్స్ అనమాట. సో మనకి కొంచెం ఐడియా వచ్చిందా, మల్టిపుల్స్ అంటే గుణిజాలు, మల్టిపుల్స్ అంటే ఏంటి, గుణిజాలు. సో ఫ్యాక్టర్స్ అంటే భాజకాలు. అంటే ఏంటి, 8కి ఫ్యాక్టర్స్ ఏంటి, అది 8 అనేది ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే 1 టేబుల్ పోతుందా, 2 టేబుల్ పోతుందా, 0 రిమైండర్ రావాలన్నమాట. 0 రిమైండర్ వస్తే అది కంపల్సరీగా ఆ నెంబర్కి అది ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం ఐడియా వచ్చిందా, ఒకసారి నోట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చి అబ్జర్వ్ చేయండి. ఇవి మల్టిపుల్స్, అవి ఫ్యాక్టర్స్. ఇవి మల్టిపుల్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే ఎల్సిఎంలో లీస్ట్ కామన్ మల్టిపుల్కి ఉపయోగపడుతుంది. ఫ్యాక్టర్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్కి ఉపయోగపడతాయి. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే చెప్తున్నాను ఫస్ట్. ఇక్కడ ఈ బేసిక్ క్లాస్లో మల్టిపుల్ అంటే ఏంటి, గుణిజాలు. తర్వాత ఇంకా 5కి మల్టిపుల్స్ ఏంటి, 5 1s 5, 5 2s 10, 5 3 15 16 20 25 30 35. ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకి చూసినట్లయితే ఫస్ట్ నోట్ చేసుకోండి. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం, మనకు బాగా ఐడియా వస్తుంది.
సో మనకి నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్. అందరూ చాలామంది ఏం చేస్తారంటే ఎల్సిఎం డైరెక్ట్గా ప్రాబ్లం చేసేస్తారు, చేసేవచ్చు ప్రాబ్లమ్స్. కానీ అసలు ఎల్సిఎంలో లీస్ట్ అంటే తక్కువ, కామన్ అంటే కామన్గా ఉండేది, మల్టిపుల్ అంటే తెలియదుగా చాలామందికి తెలియదు అనమాట. సో అందుకోసం నేను మల్టిపుల్ చెప్తున్నాను. ఫ్యాక్టర్స్ ఎందుకు పడితే మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, హైయెస్ట్ అంటే హైయెస్ట్ పెద్దది, కామన్ అంటే అన్నింటిలో సమానంగా ఉండేది, ఫ్యాక్టర్ అంటే తెలుసుకోవడం కోసం చెప్తున్నాను బాజకం. సో ఇక్కడ నేను ఇంకా క్లారిటీ చెప్తున్నాను. 3 3 2 3 4 రాసాం కదా, 6 రాద్దాం. 6కి మల్టిపుల్స్ ఏమొస్తాయి, 6 మల్టిపుల్స్ 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 36, 42. సో ఇవి మల్టిపుల్స్ అనమాట. ఇవన్నీ ఏంటివి మల్టిపుల్స్. ఓకేనా. ఫ్యాక్టర్కి వద్దాం. ఫ్యాక్టర్స్ చూసినట్లయితే మనకి 6 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 టేబుల్లో పోతుంది. ఫ్యాక్టర్స్ అనగానే మీకు డివైడ్ రావాలి ఫ్యాక్టర్స్. ఓకేనా. భాజకం అంటే డివైడ్ రావాలి, రిమైండర్ 0 రావాలి భాగించుకున్నట్లయితే. 1 టేబుల్ పోతుంది, నెక్స్ట్ 2 టేబుల్ పోతుంది, 3 2 6 కాబట్టి 3 టేబుల్లో పోతుంది, 2 3 6 కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఏంటి 6 టేబుల్ పోతుంది. అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 6 ఫ్యాక్టర్స్, 1 2 3 4 ఉన్నాయి. మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 అలా వెళ్తూ ఉంటాయి మల్టిపుల్స్. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనకి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది నెంబర్ ఆఫ్ 8 4 2 1 దీస్ ఆర్ సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఫ్యాక్టర్ ఈజ్ ఏ నెంబర్ ఆల్వేస్ లెస్ దెన్ ఈక్వల్. ఓకే. ఫ్యాక్టర్ అనేది ఏంటంటే ఒక నెంబర్ అంట, ఒక ఫ్యాక్టర్ అనేది ఒక నెంబర్, ఆ 6 అనేది ఒక ఫ్యాక్టర్. ఓకేనా. ఏ నెంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నెంబర్. అంటే ఏంటి, ఒక నెంబర్ 6 ఉంది, దీనికి వచ్చిన ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి 1 2 3 4. ఓకేనా. అంటే ఏంటి 6 కంటే తక్కువ ఉన్నాయి. ఏంటి ఫ్యాక్టర్స్ ఏమో 6కి ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి 1 2 3 4, అంటే 4 ఉన్నాయి ఫ్యాక్టర్స్. ఓకేనా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫ్యాక్టర్స్ విషయంలో ఏం చెప్తున్నాడంటే ఇచ్చిన నెంబర్కి ఫ్యాక్టర్స్ అనేవి తక్కువ ఉండొచ్చు లేదా సమానంగా ఉండొచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. ఇవి వచ్చిన ఫ్యాక్టర్స్ అనేవి ఈక్వల్గా ఉండొచ్చు, లేదంటే వాటికంటే లెస్ తక్కువ ఉండొచ్చు. ఇక్కడేమో 6 ఉంది, దీని ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి, అంటే తక్కువే కదా. ఒక్కోసారి ఒక్కో నెంబర్కి ఈక్వల్గా ఉంటాయి, తక్కువ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ అన్నమాట. కానీ మల్టిపుల్ విషయం గురించి ఏమంటున్నాడు, 6కి మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయంట, గ్రేటర్ ఎక్కువ ఉంటాయి, ఆర్ ఈక్వల్గా ఉండొచ్చు, గ్రేటర్గా ఉండొచ్చు. ఓకేనా. మల్టిపుల్స్ అనేవి ఎక్కువ ఇప్పుడు కూడా ఈ గ్రేటర్ ఎక్కువగా ఉంటాయి, ఆర్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ చూద్దాం, 2కి ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి, 2 4 అనంత అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా. మల్టిపుల్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నెంబర్. ఇచ్చిన నెంబర్కి ఎక్కువ ఉండొచ్చు లేదంటే ఈక్వల్గా ఉండొచ్చు. ఫ్యాక్టర్ విషయంలో ఇచ్చిన నెంబర్కి ఈక్వల్గా ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. మనకి ఎగ్జామ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఎటువంటి డెఫినేషన్లు ఇవ్వడు, నార్మల్గా ప్రాబ్లం ఇచ్చేస్తాడు. మీకు అర్థం అవడం కోసం మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే చెప్తున్నాను. ఓకేనా. సో ఈ విధంగా మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు బోర్డ్ ఆఫ్ చేస్తున్నాను. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళైతే నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. మల్టిపుల్ ఫ్యాక్టర్. ఓకే. సో ఇక్కడ మనకి నేను రెండు విషయాలు చెప్తున్నాను. ఇక్కడ ఎల్సిఎం అంటే డైరెక్ట్ మనం ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు, చాలామంది ప్రాబ్లంకి వెళ్ళిపోతారు, అసలు విషయం తెలుసుకోరు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయాలు మల్టిపుల్, ఫ్యాక్టర్, ఈ రెండు మనకు తెలిస్తే చాలా ఈజీగా మనం చేయొచ్చు. సో మనం తెలుసుకున్నాం, మల్టిపుల్ తెలుసుకున్నాం అంటే ఏంటి తెలుసుకున్నాం, మల్టిపుల్ అంటే తెలుసుకున్నాం. యాక్చువల్గా మనకి 2కి మల్టిపుల్ రాశాను, 2 1 2, 2 2 4, 2 3 6, 8 10. సో రాశాను. ఇక్కడ ఏమన్నాడు నెక్స్ట్ మనకి కామన్, అలాగా ఒక నెంబర్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకున్నాను, 3 తీసుకున్నాను. ఇది ఒక 2 నెంబర్ తీసుకున్నాను, 3 తీసుకున్నాను. 3కి మల్టిపుల్స్ ఏంటి, 3 1 3, 3 2 6, 3 3 9,
3 3 8 12 సార్ 14 12. సో నెక్స్ట్ 4 తీసుకున్నాను. ఇక్కడ దాబ్దాం ఒకసారి. 2కి 3కి తీసుకున్నప్పుడు ఇప్పుడు 2 అనే ఒక నెంబర్ ఉంది, 3 అనే ఒక నెంబర్ ఉంది. 2కి ఏంటి మల్టిపుల్ రాశాను, 2 4 6 8 10 ఇచ్చాను. 3 6 9 12 రాశాను మల్టిపుల్స్. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్, కామన్ మల్టిపుల్స్. కామన్ అంటే ఏంటి, రెండిట్లో కామన్గా ఉన్నవి ఏంటి అని అడుగుతున్నాడు. చూద్దాం ఒకసారి. రెండిట్లో కామన్గా ఏమున్నాయి, 2కి నెంబర్కి 3కి నెంబర్కి మల్టిపుల్స్లో కామన్గా ఏమున్నాయి, 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో కామన్గా ఉండాలి. కామన్ నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ చెప్పండి, ఎవరైనా నోట్ చేసుకోండి కామన్గా ఏమున్నాయో. సో 2కి 2 నెంబర్కి 3 నెంబర్కి కామన్గా ఉన్న నెంబర్ అంతా 6, అంతేనా. సో 2కి 3కి కామన్గా ఉన్న నెంబర్ అంతా 6 అనమాట. ఓకేనా. ఇప్పుడు LCM ఆఫ్ 2, 3 ఈజ్ డాష్. L అంటే ఏంటి, లీస్ట్. C అంటే కామన్. M అంటే మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. సో కామన్ మల్టిపుల్స్ ఏమిటి, 6 ఉంది అంటే దీంట్లో లీస్ట్. ఓకేనా, లీస్ట్ తక్కువ లీస్ట్లో 6 కామన్, రెండింటిలో కామన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి LCMలో 6 అనేది LCM అవుతుంది. ఓకేనా. 2కి 3కి 6 అనేది LCM అవుతుంది. ఓకేనా. ఒకసారి అందరు కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి మనం నెక్స్ట్ 3 5 10కి కామన్ మల్టిపుల్స్ రాద్దాం. ఓకేనా. ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి, మీరు ట్రై చేయండి ఒకసారి. ఫ్యాక్టర్స్ పక్కన పెట్టండి, బోర్డ్ ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి మల్టిపుల్స్ రాయాలి, తర్వాత అందులో కామన్గా ఉండి ఏమున్నాయో నోట్ చేసుకోవాలి. ఓకేనా. మీరు ట్రై చేయండి ఒకసారి. 3 5 10 ఫస్ట్ మల్టిపుల్ రాయండి. మల్టిపుల్స్ అంటే ఏంటి, గుణిజాలు. అంటే 3కి ఏమున్నాయి మల్టిపుల్స్, 3 1 = 3, 3 2 = 6, 3 3 = 9, 3 4 = 12, 3 5 = 15, 18, 21, 24. 5కి చూద్దాం. 5 1 = 5, 5 2 = 10, 15, 20, 25, 30. 10కి తీసుకుందాం. 10 20 30 40 50 60. సో ఒకసారి మీరు ట్రై చేయండి, రాసుకోండి ఒకసారి, అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో మీరు రాసినట్లయితే 3 5 10, 3 5 10కి కామన్గా అన్నిటిలో కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏంటి రాయండి ఫస్ట్ కిందన. 5 లేదు ఇక్కడ, 10 15 ఉంది, ఇక్కడ 15 ఉంది, కానీ ఇందులో లేదు కామన్ మల్టిపుల్. అన్నిటిలో కామన్గా ఉండాలి. ఇంకా రాసినట్లయితే 27 30. సో చూడండి, 30 ఉంది, 30 ఉంది, 30 ఉంది. ఓకేనా. కామన్గా ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఓకే. ఇంకా ఇది ఇంకా పెంచినట్లయితే మనకి నెక్స్ట్ ఇవన్నీ కామన్ అనమాట. అంటే మూడిట్లో కామన్ ఉన్నాయి చెప్పొచ్చాను ఇప్పుడు దాకా. ఓకేనా. ఫస్ట్ మనం నెంబర్స్ రాసుకున్నాం, నెంబర్స్కి మల్టిపుల్స్ రాసుకున్నాం. మల్టిపుల్ రాసిన తర్వాత ప్రతి దానికి కామన్ ఉన్నాయి రాసుకున్నాం. ఇక్కడ 30 నోట్ చేసుకోండి, ఇక్కడ 30 ఇందులో 30 ఉంది, 5లో 30 ఉంది, 10లో 30 ఉంది. ఓకేనా. సో ఇది కామన్ మల్టిపుల్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ LCMలో ఫస్ట్ M చెప్పుకున్నాం, M అంటే ఏంటి. తర్వాత C చెప్పుకున్నాం, కామన్ మల్టిపుల్స్ ఏంటి. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి మనం, లీస్ట్
అంటే ఏంటి చెప్పుకోవాలి ఇప్పుడు మనం. ఓకేనా, ఒకసారి రాసుకోండి అందరు కూడా. ఫస్ట్ మల్టిపుల్ చెప్పుకున్నాం, ఎం అంటే ఏంటి చెప్పుకున్నాం, తర్వాత కామన్ మల్టిపుల్ చెప్పుకున్నాం, ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ చెప్పుకుంటాం. దాంతో మనకి ఏమవుతుంది, ఎల్సిఎం అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే హెడ్డింగ్ పెట్టుకున్న అందరూ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు వచ్చాం మనం లెక్కలోకి, అసలైన లెక్కలోకి. చెరిపేస్తున్నాను. మల్టిపుల్ చెప్పుకున్నాం, తర్వాత కామన్ మల్టిపుల్ చెప్పుకున్నాం, ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ చెప్పుకుంటున్నాం. ఓకేనా, లీస్ట్ కామన్ COMMON మల్టిపుల్. షార్ట్కట్లో ఏమంటున్నాం మనం, LCM అన్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఎం అంటే మల్టిపుల్ గుణిజం, కామన్ అంటే అన్నిటిలో కామన్గా ఉండేది, లీస్ట్ తక్కువ. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుని రాసుకుందాం. ఓకేనా, ఫస్ట్ 4కి 12కి రాసుకుందాం. ఒకసారి 4కి 12కి కామన్ మల్టిపుల్స్ రాసుకుందాం. మీరు ట్రై చేయండి ఒకసారి. కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4, 12. 4కి 12కి కామన్ మల్టిపుల్స్ రాయండి ఒకసారి. మీరు ట్రై చేయండి ఒకసారి అందరు కూడా. కామన్ మల్టిపుల్స్ రాయండి ఒకసారి. 4కి 12కి కామన్ మల్టిపుల్స్ రాయండి. మల్టిపుల్స్ అంటే గుణిజాలు కదా. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16. ఓకే, 12 రాయండి ఒకసారి అందరు కూడా. 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36. సో మనకి టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టేబుల్స్ అనేవి నేర్చుకోండి. ఓకేనా, డైలీ ఒక టేబుల్ మీరు నేర్చుకున్నట్లయితే మీకు బాగా గుర్తుంటుంది. ట్రై చేశారా ఒకసారి. 4కి 12 రాశారా. ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్ అయి ఉండాలి, కామన్గా ఉండాలి, మల్టిపుల్ ఉన్నాయి. కామన్గా ఏముంది ఇందులో, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఓకేనా, సో లీస్ట్ అట్లీస్ట్ లీస్ట్లో మనకి ఏమున్నాయి, 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి 12. సో LCM ఆఫ్ 4, 12 ఈజ్ ఆన్సర్ ఏంటి అక్కడ మనకి 12. ఓకేనా, అర్థమైంది అందరికీ. ఒకసారి మీరు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి, అర్థమవుతుంది. ఓకేనా, కామన్గా ఉండాలి, మల్టిపుల్ అయి ఉండాలి, లీస్ట్గా ఉండాలి. సో మనకి నెక్స్ట్ ఏంటంటే ఈ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా రకాల మెథడ్లు ఉన్నాయి. అంటే 2 or 3 మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఓకేనా, ఫస్ట్ మెథడ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఒక 2-3 మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్ చూద్దాం ఒకసారి. ఈ ఫ్యాక్టర్ పక్కన పెడదాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఈ ఎం అయిందో చెప్పుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మనకి అందరూ నోట్ చేసుకున్నారు కదా, కావాలితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకి క్లాస్ అనేది కొంచెం మీకు ఫస్ట్లో అర్థం కాకపోయినా బేసిక్గా ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మేము ఇంకా ట్రై చేస్తాం. సో కాబట్టి అందరు కూడా కొంచెం ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. వీలైతే లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, మరింత కంటెంట్ మంచిగా ఇవ్వడం కోసం బేసిక్గా అసలు తెలియని వాళ్ళకి ఇది చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే మనం ఎల్సిఎంలో డైరెక్ట్గా ప్రాబ్లం చెప్పేసుకోవచ్చు. అసలు ఏంటి సార్ మల్టిపుల్ అంటే ఏంటి సార్, కామన్ అంటే ఏంటి సార్, కామన్గా ఉండే ఏంటి సార్, అందులో లీస్ట్ అంటే ఏంటి సార్ అవన్నీ మనం చెప్తున్నట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. సో మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే ప్రైమ్
ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రాసుకోండి. ఇది మీకు తెలుసుకోవడం కోసమే. సరే ఎగ్జామ్లో మీకు ఏది తక్కువ టైంలో అప్లై చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనేది మీకు తర్వాత మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఈ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఏంటి సార్ ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే, ప్రైమ్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ అంటే ఏంటి? ఈ యూజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. మనం ఈ మెథడ్లో మనం ప్రైమ్ నెంబర్స్ ఉపయోగించుకోవాలి. సరే ఏంటి సార్ ప్రైమ్ నెంబర్స్ అని చాలామంది తెలుసు. సో ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుగులో మనకి ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు. సో ఈ ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి సార్ అంటే, సింపుల్గా చెప్పాలంటే తనంతట తానే భాగించబడేది ఏదో చెప్పొస్తారు మొత్తం ఫార్ములా. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫస్ట్ టేబుల్లో ఉండేవన్నీ కూడా ఫస్ట్ టేబుల్లో మాత్రమే ఉండేవి అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టేబుల్లో మాత్రమే ఉండేవాటిని ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే వాటికి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 2 ప్రైమ్ నెంబరు. ఎందుకు సార్ 2 ప్రైమ్ నెంబర్ అయ్యిందంటే 2కి ఎన్ని ఉన్నాయి మల్టిపుల్స్ అనేవి? 2 1s are 2, 1 2s are 2 అంతే. ఇంకా నెక్స్ట్ ఎక్కడ రాదు. నెక్స్ట్ ఏంటి? 3 తీసుకుందాం. 3 1s are 3, 1 3s are 3. అలాగే ఒకటి చూడండి, ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే ఉండే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అనేవి సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకా చెప్పాలంటే వాటికి ఈ యొక్క గుణిజాలు అనేవి 2 ఉంటాయి. 2 కంటే ఎక్కువ ఉంటే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని పిలవకూడదు. సో 2 ఉంటే వాటిని గుణిజాలు మనం ఏమంటాం అంటే, ఎగ్జాంపుల్కి మనం 4 తీసుకుందాం. 4కి 1 4s are 4, 4 1s are 4, 2 2s are 4. సో మనకి ఇక్కడ 3 వచ్చాయి కదా మల్టిపుల్స్ అనేవి. సో ఈ యొక్క 3 వచ్చినట్లయితే మనకి ఇట్లా మనం ప్రైమ్ నెంబర్స్ కాదు, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 2 యొక్క మల్టిపుల్స్ వస్తేనే మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే అవి మీకు బాగా గుర్తుపెట్టుకోవాలంటే అవి ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇది 1 టేబుల్లో కనిపిస్తుంది, ఇది 1 టేబుల్లో కనిపిస్తుంది, కానీ ఇది మాత్రం 2 టేబుల్కి వెళ్ళిపోతుంది. సో ఇది 1 టేబుల్లో కనిపించదు. 1 టేబుల్లో కనిపించే వాటిని మాత్రం మనం ఏమంటాం? ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను రాస్తున్న వరుసగా వినండి ఒకసారి. ఎందుకు సరే ఈ టాపిక్ వచ్చిందంటే ఇక్కడ ఈ యొక్క మెథడ్లో మనం ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉపయోగించుకుంటాము. ఓకేనా? ఎలా ఉపయోగించుకుంటామని చెప్పుకుందాం. ప్రైమ్ నెంబర్స్ రాస్తున్నా. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 3, 5. ఎందుకు? 5 1s are 5, 1 5s are 5. 6 రాదు. ఎందుకు? 1 6 are 6, 6 1s are 6, 3 2s are 6. 2 టేబుల్లో కూడా వస్తుంది కాబట్టి 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 7 7 1s are 7 మాత్రమే. 8 రాదు, 9 రాదు, 10 రాదు, 11 1s are 11 మాత్రమే వస్తుంది కానీ ప్రైమ్ నెంబరు. నెక్స్ట్ 13 1s are 13. నెక్స్ట్ 14 రాదు, 15 రాదు, 16 రాదు, 17 1s are 17, 19 1s are 19. సో ఈ విధంగా ఇలాగ మనకి 1 నుంచి 100 వరకు కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇలా మనకి వీటిని ఏమంటాం? మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇవి ఓన్లీ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే కనిపిస్తాయి. 1 2s are 2, 1 3s are 3. ఇంకెక్కడ రావి? 1 5s are 5, 1 7s are 7, 1 11s are 11, 1 13s are 13. ఇంకెక్కడ కనిపించవు కదా. సో ఇలాగ 1 టేబుల్లో మాత్రమే కనిపించే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలా చెప్పకూడదు అనుకో, కానీ మీకు గుర్తుపెట్టుకోవడం కోసం మీకు అలా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఈ మెథడ్లో అసలు ఏం చేయాలి? సరే ఈ మెథడ్లో ప్రైమ్ నెంబర్స్ ఎలా ఉపయోగించుకోవాలి మీకు గుర్తుపెట్టుకోండి. కనీసం కొన్ని గుర్తుపెట్టుకోండి. 2 3 5 7 11 13 17 19 కొన్ని మీరు ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ మెథడ్లో మనం ఎల్సిఎం ప్రాబ్లం అనేది చేయాలంటే 2 3 5 7 11 ఇవన్నీ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం చూద్దాం ఒకసారి. ఎలాగా? ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ క్వశ్చన్ ఎక్కించుకోండి ఒకసారి. ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 8 12 and 15. 8 12 15 ఇలా క్వశ్చన్ ఇచ్చాడు మనకి ఎగ్జామ్లో. జస్ట్ మీకు బేసిక్స్ తెలుసుకోవడం కోసమే. ఓకేనా? ఎగ్జామ్ టైంలో మీరు
టైంని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ ఫార్ములా ఏ విధంగా ఉపయోగించాలి, ఏ మెథడ్ ఏ విధంగా ఉపయోగించాలి. ఏ మెథడ్ చేస్తున్నాం మనం ఇప్పుడు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తున్నాం. ప్రైమ్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఉపయోగించుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి ఏంటి? నెంబర్లో ఫస్ట్ నెంబర్ ఏంటి? 8కి మనం ఇలాగా ప్రైమ్ నెంబర్స్ కట్టుకోవాలి. ఓకేనా. స్మాలెస్ట్ తక్కువ ప్రైమ్ నెంబర్ ఏది? ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది? 2 అని ఇందులో పోతుంది కదా. సో 2 ఇక్కడ వేసుకొని 4 2s are 8 మళ్ళీ ఇలాగా మనం ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ 4లో 2 టేబుల్ పోతుంది కదా. 2 2s are 4. ఓకేనా. 4 2s are 8 2 2s are 4 అయిపోయిందా? నెక్స్ట్ 8కి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది? 12 మిగిలింది. 12కి 2 టేబుల్ పోతుంది కదా. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కదా. 6 2s are 12. మళ్ళీ ప్రైమ్ నెంబర్ 6 2 వాడుకోవచ్చు కదా. 3 2s are 6. ఓకేనా. మళ్ళీ ప్రైమ్ నెంబరు 3 తీసుకుంటే 1 3s are 3. సో చివరి మనకి 1 వచ్చేంత వరకు కూడా చేసుకోవాలి. మళ్ళీ ప్రైమ్ నెంబర్ 2 తీసుకుంటే 1 2s are 2. ఇక్కడ చూద్దాం. 15 తీసుకుందాం. 15కి ఏమొస్తుంది ప్రైమ్ నెంబర్స్ మీరు రాయండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 15లో 2 తీసుకున్నాము అనుకో, 2 పోదు కదా 15లో. అప్పుడు ఏం చేయాలి? 3 తీసుకోవాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3 కదా. 3 తీసుకోవాలి. నోట్స్ పెట్టుకోండి, దగ్గరగా నోట్గా చేసుకోండి. 5 3s are 15. నెక్స్ట్ మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టర్ 5 తీసుకుందాం అనుకో, 1 5s are 5. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటిని ఇలాగ మనం రాసుకున్న తర్వాత ప్రైమ్ నెంబర్ రాసుకున్నాం, ప్రైమ్స్ రాసుకున్నాం, ప్రైమ్ నెంబర్స్ రాసుకున్నాం. ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఎలాగా? 8కి ఏమొచ్చినాయి? ఇక్కడ ఏమొచ్చినాయి? 2 2 2 2 into 2 into 2 into 1. ఇక్కడ ఏముంది? 12కి ఏమొచ్చింది? 2 into 2 into 3 2 into 2 into 3 లాస్ట్లో 1. ఇక్కడ ఏమొచ్చింది? 15కి 3 into 15. సో ఇంటూ 1. ఇలా మనం ఫ్యాక్టర్స్ అనేవి రాసుకోవాలి. ఓకే. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఉపయోగించుకోవాలి, తర్వాత వాటికి ఏం రాయాలి? మనం ఫ్యాక్టర్స్ అనేవి రాసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 2 2 2 ఎన్ని 2s ఉన్నాయి? మొత్తం 1 2 3 3 2s ఉన్నాయి కాబట్టి పైన 2 to the power of cube ఇంటూ 1. ఇక్కడ ఏంటి? 1 2 2 ఉన్నాయి ఇంటూ 3కి 1 3 ఉంది, 1 1 ఉంది. ఇక్కడ ఏమున్నాయి? 1 3 ఉంది, 1 5 ఉంది ఇంటూ 1. సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఫస్ట్ నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ప్రైమ్ నెంబర్స్ ఉపయోగించుకున్నాను. ఇగో ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ వాటికి ఫ్యాక్టర్స్ రాసుకున్నాను. ఫ్యాక్టర్స్ అనేవి రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇందులో ప్రతి దాంట్లో ప్రతి ప్రైమ్ నెంబర్లో ప్రైమ్ నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తానికి 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కదా మనకు. ప్రతి ప్రైమ్ నెంబర్ రాసుకున్నాను. ప్రతి ప్రైమ్ నెంబర్కి హైయెస్ట్ పవర్ ఏముంది? హైయెస్ట్ పవర్ ఏంటి రాసుకోవాలి. దీనికి 2కి హైయెస్ట్ పవర్ ఎంత? క్యూబ్. 2కి హైయెస్ట్ పవర్ ఎంత? స్క్వేర్. ఇక్కడ 2 లేదు. సో 2కి హైయెస్ట్ పవర్ ఎంత? 3 రాసుకున్నాను. నెక్స్ట్ 3 తీసుకున్నట్లయితే 2 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 3లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 3 పైన ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు లెక్క. సో 3కి హైయెస్ట్ పవర్ ఎంత? 1. 5కి హైయెస్ట్ పవర్ ఎంత? అన్నిటిలో ప్రైమ్ నెంబర్ వాడుకోవాలి. 5కి హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ 1. సో వీటిని మనం ప్రొడక్ట్ చేసినట్లయితే, ప్రొడక్ట్ అంటే ఏంటి? గుణించాలి. 2 క్యూబ్ అంటే ఎంత? 2 2s are 4 4 2s are 8 ఇంటూ 3 అంటే ఓన్లీ 3. 5 to the power 1 అంటే ఓన్లీ 5. ఇప్పుడు చూడండి ఇక్కడ 8 3s are 24 24 5s are 8 3s are 24 24 5s are 5 4s are 20 5 2s are 10 10 plus 2 120. అంటే ఇక్కడ మనకి 120 వచ్చింది. సో ఇది ఆన్సర్ అంతా ఇక్కడ మనకి ఎల్సిఎం 120. ఓకేనా.
ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 8, 12, 15 అనేది ఎంత అవుతుంది మనకి? ఎల్సిఎం 120 అవుతుంది. ఓకేనా? మీకు అర్థం కానట్లయితే ఒకసారి వీడియో వెనక్కి పెట్టుకొని చూసుకోండి. ఓకేనా? డౌట్ ఉన్నట్లయితే. కొంచెం వీడియో కట్ అయ్యింది ఇక్కడ, నేను రాస్తున్నాను చూడండి. ఇక్కడ 2కి ప్రతి దాంట్లో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంట? ప్రతి ప్రైమ్ నెంబర్ వేసుకోవాలంట. ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్ ఉంది. 2లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 క్యూబ్, కాబట్టి 2 క్యూబ్ వేసుకోవాలి. 3కి హైయెస్ట్ పవర్ ఎంత? 1. 5కి హైయెస్ట్ పవర్ ఎంత? 1. సో వీటిని మనం మల్టిపుల్ చేసినట్లయితే 2 క్యూబ్ అంటే 8, 3 అంటే 3, 5 అంటే 5. 5 1 సార్ 5 కదా. సో 8 3 24, 24 5 120. ఎల్సిఎం మనకి 120 వచ్చిందనమాట. ఓకేనా? సో ఇది రకమైన మెథడ్ మనకి ఎల్సిఎం మెథడ్. సో ఇది మీకు జస్ట్ ఐడియా కోసమే, ఇది ఎగ్జామ్లో అప్లై చేయడానికి వీలు కాదు, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. సో కాబట్టి మనకి ఎగ్జామ్లో తక్కువ టైం అప్లై చేయాలి కాబట్టి దానికి ఇంకో మెథడ్ ఉంది, చెప్తాను. ఓకేనా? ఫస్ట్ నోట్ చేసుకోండి అందరు కూడా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ నెంబర్ ఉపయోగించుకున్నాము, వాటికి ఫ్యాక్టర్స్ రాసాము. అందులో ప్రతి ఫ్యాక్టర్లో ఉన్న ప్రైమ్ నెంబర్ వాడుకోవాలి. అది ఏ నెంబర్ వాడుకోవాలంటే హైయెస్ట్ పవర్ అనేది వాడుకోవాలి. ఇప్పుడు హైయెస్ట్ పవర్ ఎంత? 2 క్యూబ్. 3లో హైయెస్ట్ పవర్ 1, 5లో హైయెస్ట్ పవర్ 1 అనమాట. సో 2 క్యూబ్ ఇంటూ వాటి మూడింటిని ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ అంటే గుణించాలి, వాటికి ఎల్సిఎం వస్తుంది. ఓకేనా? ఇది రకమైన మెథడ్. సో ఇంకా మనం చేసినట్లయితే నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదో రకమైన మెథడ్ కదమ్మా. ఈ మెథడ్ పేరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ నెంబర్స్తో ఫ్యాక్టర్స్ కట్టుకుని వాటిలో హైయెస్ట్ పవర్ ఉన్న వాటిని మనం మల్టిపుల్ చేస్తాము, ప్రొడక్ట్ చేస్తాము. దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటి వస్తుందంటే మనకి ఇక్కడ టాపిక్లో డివిజన్ మెథడ్. ఏ మెథడ్ ఇది? డివిజన్ మెథడ్. సెకండ్ అందులోనే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ మెథడ్ ఏంటిది? డివిజన్ మెథడ్. కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా? అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయండి డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 15, 24, 32, 45. సో ఇలా ఇస్తారు ఎగ్జామ్లో. ఎల్సిఎం ఆఫ్ 15, 24, 32, 45. సో ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనం ప్రైమ్ నెంబర్సే మనం ఉపయోగించుకోవాలి. ఈ డివిజన్ మెథడ్లో కూడా ప్రైమ్ నెంబర్స్ మనం ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి? ఇచ్చిన వాటి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఎల్ వేసుకోవాలి. అలాగా ఎల్సిఎంలో ఎల్ వేసుకుని ఇచ్చిన వాటిని ఇక్కడ నోట్ చేసుకో. 15, 24, 32, 45. ఇందులో వాటిని సబ్మిట్ చేయాలి. సో ఈజీ మెథడ్, ఎక్కువ మంది ఉపయోగించే మెథడ్. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. ప్రైమ్ నెంబర్ అనేది 2, ఎందుకంటే ఇది ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే ఉంటుంది. 1 2s are 2, 2 1s are 2, ఓన్లీ 1 టేబుల్లో మాత్రం. సో 2 టేబుల్లో 15 రాదు కదా. సో రానప్పుడు 15 యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో వేసుకోవాలి. 2 టేబుల్లో 24 ఎక్కడ వస్తుంది? 12 టైమ్స్ వస్తుంది. 12 2s are 24. సో 32 ఎక్కడ వస్తుంది? 2 టేబుల్లో 16 టైమ్స్ వస్తుంది. 16 2s are 32, 45 రాదు కదా 2 టేబుల్లో. సో 45 నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇలాగ ఎల్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ప్రైమ్ నెంబర్ 2 వాడుకోవచ్చు. 15 పోదు కాబట్టి 15 వేసుకున్నాను. నెక్స్ట్ 12 అనేది 2 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది కాబట్టి 6 2s are 12. 16 అనేది 2 టేబుల్లో 8 టైమ్స్ పోతుంది. 45 2 టేబుల్ పోదు కాబట్టి 45 ఎంచుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ తీసుకుందాం. 15 పోదు కాబట్టి 15 దించుకోవాలి. 6 అనేది 2 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. 8 అనేది 4 టైమ్స్ పోతుంది. 45 అనేది 2 టేబుల్ పోదు. నెక్స్ట్ మనకి అన్నిటిలో కామన్గా ఉండే ప్రైమ్ నెంబర్ ఏంటి? ఇందులో 2 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమొస్తుంది? 3 వస్తుంది. 15లో
3 టేబుల్ అనేది 5 టైమ్స్ అవుతుంది. 5 3 సార్ 15. సో 3లో 3 టేబుల్ అనేది 1 టైం అవుతుంది కామా. 4లో 3 టేబుల్ పోదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 4 దించుకోవాలి. 45లో 3 టేబుల్ అనేది 15 టైమ్స్ పోతుంది. 15 3 సార్ 45. ఓకేనా. నెక్స్ట్ ప్రైమ్ నెంబరు 3 తీసుకుందాం. 5లో 3 టేబుల్ పోదు కాబట్టి 5 దించుకున్నాను. 1లో పోదు కాబట్టి 1 దించుకున్నాను. 4లో పోదు కాబట్టి 4 దించుకున్నాను. ఇక్కడ 15లో 3 టేబుల్ అనేది 5 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ 2 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి 3 తర్వాత ప్రైమ్ నెంబర్ 5 తీసుకున్నాను. 5లో 5 అనేది 1 టైం పోతుంది. 1 పక్కన దించుకున్నాను. 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 ఇక్కడ 1 టైం 5 అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి లాస్ట్లో ఇక్కడ 4 మిగిలింది కదా, ఈ 4 రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు. మనం దీన్ని మళ్ళీ ఇంకా చిన్నగా విడగొట్టుకోవాలి. 2 తీసుకున్నాను. 2 ప్రైమ్ నెంబరే కదా. 1 1 2 2 జార్ 2 జార్ 4 1 అనమాట. సో ఇంకా మనకి ఇలాగా మళ్ళీ లాస్ట్లో కూడా 2 వేసుకొని 1 1 1 1 అలా చివరికి వచ్చేంత వరకు కూడా మనం చివరి 1లో వచ్చేంత వరకు కూడా మనం ప్రైమ్ నెంబర్స్తో మనం మల్టిపుల్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ చివరి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వీటిని మనం ప్రోడక్ట్ కింద రాసుకోవాలి. ఏం మిగిలాయి ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 అనమాట. సో ఇలాగ మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2. సో 2 2 జార్ 4 4 2 జార్ 8 8 3 24 24 3 జార్ పక్కన చేసుకోవాలి రఫ్లో. 24 3 జార్ 3 4 జార్ 12 రిమైండర్ 1 3 2 జార్ 6 72. సో 2 2 జార్ 4 4 2 జార్ 8 8 3 జార్ 24 24 3 జార్ 72 72 5 జార్ 72 5 జార్ 5 2 జార్ 10 5 3 జార్ 35 360 360 ఇంటూ 2 2 జార్ 4. టోటల్గా మనకి ఏమొస్తుంది ఇక్కడ 0 4 జార్ 0 6 4 జార్ 24 3 4 జార్ 12 12 ప్లస్ 2 రిమైండర్ 4 1440 అనేది ఈ యొక్క 15 24 32 45కి ఎల్సిఎం ఏమవుతుంది 1440. ఓకేనా. సో మనకి అసలు మీకు బేసిక్ అర్థం అవ్వాలంటే ఈ విధంగా మనంగా స్టార్ట్ చేసుకోవాలి. సో కొంత మీకు వీడియో కట్ అయినట్లయితే కిందన ఒకసారి మళ్ళీ మీరు చూసుకోగలరు. ఒకసారి అవి మనం బేసిక్గా అన్ని కిందకి 4 చివరి వరకు కూడా 1 1 1 వచ్చేంత వరకు కూడా మనం దాన్ని వాటిని మనం మార్చుకోవాలి. అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఉపయోగించుకోవాలి. ఓకేనా. ఆ చివరి వచ్చినన్ని కూడా మనం ఏం చేయాలంటే లాస్ట్లో అందులో అప్లై చేసుకోవాలి. ఓకేనా. ఇది డివిజన్ మెథడ్. మనం ఈ డివిజన్ మెథడ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ కూడా లీస్ట్ ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ చేయాలి. హైయెస్ట్ ప్రైమ్ నెంబర్తో కాదు. లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2 కాబట్టి 2తో మనం ప్రాక్టీస్ అనేది చేయాలి మనం. ఓకేనా. సో ఇక్కడ మనకి మల్టిపుల్లో ఎల్సిఎం మెథడ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ ఇంకోటి చేద్దాం ఒకసారి. 4కి 12కి డివిజన్ మెథడ్ చేద్దామా, చాలా ఈజీగా ఉంటుంది. బయట క్లాసులు ఏంటంటే ఎల్సిఎం అనేది ఒక సెకండ్లో ఒక హాఫ్ అన్ అవర్ క్లాసులో అయిపోతుంది. సో అలా కూడా చెప్పొచ్చు. అసలు ఎల్సిఎం అంటే ఏంటి ఫుల్గా చెప్పరు, మామూలుగా మెథడ్ చెప్పేసి చేసేస్తారు. సో ఇక మనకి ఎల్సిఎంలో ఎల్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, అసలు మల్టిపుల్ అంటే ఏంటి చాలా మంది తెలియదు కూడా ఇప్పుడు దాకా. సో వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇది క్లాస్ అనేది ఒక బెస్ట్ క్లాస్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 4 12 తీసుకుందాం. 4 12 తీసుకున్నట్లయితే మనకి ఎన్ని రకాల మెథడ్లు ఉన్నాయి, మనకి 2 టైప్స్ మెథడ్స్ ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ పిఎఫ్ఎం మెథడ్. నెక్స్ట్ ఏంటి, డివిజన్ మెథడ్.
దీంట్లో ఎల్కి 12కి ఎల్సిఎం కట్టుకుందాం. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరీ మెథడ్ అంటే ఏంటి, 4 తీసుకున్నట్లయితే 4 ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2 2 2 4 రాసుకున్నాడు. అంటే ఏంటి, 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 అంటే ఏంటి, 2 ఎన్నిసార్లు ఉంది, 2 సార్లు ఉంది కాబట్టి 2 స్క్వేర్. నెక్స్ట్ 8 తీసుకున్నాడు, 12 కదా, 12 తీసుకున్నాడు. 12కి ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 6 6 2 12. మళ్ళీ 2 తీసుకున్నాను, 3 2 6. ఓకే, మళ్ళీ 3 తీసుకున్నాను, 1 3 3. అంటే ఏంటి, 12కి ఏమున్నాయి ఫ్యాక్టర్స్, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1. అంటే ఏంటి, 2s అనేవి 2 సార్లు ఉన్నాయి, ఇంటూ 3 అనేది 1 ఉన్నది. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఈ ప్రతి ప్రైమ్ నెంబర్ వాడుకోమన్నాడు. ఇందులో ఆడేమన్నాడు, మల్టిపుల్ అయి ఉండాలి, కామన్గా ఉండాలి. కామన్గా ఇందులో మనకి ఇక్కడ 2 స్క్వేర్ ఉంది ఇక్కడ. సో అంటే ఏంటి, 2కి హైయెస్ట్ పవర్ ఎంత, ఇక్కడ 2 స్క్వేర్, ఇది ఇక్కడ హైయెస్ట్ పవర్ 2 స్క్వేర్. సో మనకి ఇక్కడ ఎల్సిఎం అని ఏమవుతుందంటే, 2కి హైయెస్ట్ పవర్ ఎంత, 2 స్క్వేర్ కదా, ఇంటూ 3కి హైయెస్ట్ పవర్ ఎంత, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎంత ఉంది మనకి, ఇక్కడ 3కి హైయెస్ట్ పవర్ ఎంత, 1 కదా. సో 3కి హైయెస్ట్ పవర్ 1. ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ 2 స్క్వేర్ అంటే 2 2 4, 3 1 అంటే 3 1 3 కాబట్టి 4 3 ఏమవుతుంది, 12 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమవుతుంది, 12 అవుతుంది. ఇదేంటిది, ఇదొక మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం, మనం డివిజన్ మెథడ్ చూద్దాం. డివిజన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే, 4 12 ఎలా వేసుకున్నాడు, దీనికి ఎలా వేసుకున్నాడు, లీస్ట్ ప్రైమ్ నెంబర్ వాడుకోమన్నాడు. లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంతా 2. ఓకేనా. 2 వేసినాక 2 2 4 కామా 6 వేస్తే 6 2 12. ఓకే, మళ్ళీ లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంతా 2, 1 2 2 కామా 3 2 6. మళ్ళీ నెక్స్ట్ లీస్ట్ ప్రైమ్ నెంబర్ తర్వాత నెంబర్ అంతా ప్రైమ్ నెంబర్ 3. 1 పోదు కాబట్టి 3 టేబుల్లో 1 దించుకున్నాను యాజ్ ఇట్ ఈస్గా. 1 3 3 కాబట్టి దించుకున్నాను. ఇప్పుడు ఏం రాసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ చివరి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇలా రాసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 1. చూడండి, 2 2 4, 4 3 12, 12 1 1, 12, 12 1 12. అంటే ఆన్సర్ అంతా ఇక్కడ 12 అనమాట. ఓకేనా. ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఎల్సిఎం 12. ఇలా మనకి 2 టైప్స్ మనకి ఎల్సిఎం అని చెప్పడం జరుగుతుంది. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 4 12కి ఎల్సిఎం ఏమవుతుంది, 12 అవుతుంది. ఓకేనా. సో ఇవి 2 మెథడ్లు మనకి ఎగ్జామ్లో మనకి ఇంత టైం ఉండదు. సో బేసిక్గా నేను చేసుకోవాలని చేసుకోవచ్చు, కానీ ఎగ్జామ్లో తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఆ తక్కువ టైం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక సింపుల్ మెథడ్ ఉంటుంది. అది ఏ విధంగా అంటే, సో బోర్డ్ ఆఫ్ చేస్తున్నాను, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోండి. మీకు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 4 12కి. సో 4కి 12కి ఎల్సిఎం అనేది మనం 2 రకాలుగా చేసుకుంటాం. ఏంటది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్. అలా కాకుండా ఇంకా ఫాస్ట్గా చేయాలంటే ఈ 4కి 12లో పెద్ద నెంబర్ ఏది మనకి 12 తీసుకుంటాం. ఓకేనా. సో పెద్ద నెంబర్ అనేది 12 తీసుకుంటాం. ఈ 12లో 4 అనేది డివైడ్ అవుతుంది కదా. ఓకేనా. ఎందుకు, ఎంత డివైడ్ అవుతుంది, 3 4 12. ఓకేనా. సో అంటే ఏంటి, ఇక్కడ ఈ 12కి 12 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, 4 అనేది ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఇక్కడ హైయెస్ట్ 12 కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది మనకి 12 అవుతుంది. ఇలా కూడా మనం ఆన్సర్ అనేది రాబట్టుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఇచ్చిన దాంట్లో పెద్ద నెంబర్ తీసుకోవాలి. ఆ నెంబర్కి ఆ టేబుల్లో ఈ చిన్న నెంబర్ కూడా క్యాన్సిల్ అయినట్లయితే, ఒకవేళ క్యాన్సిల్ అయితే ఇదే పెద్ద నెంబర్ మనకి ఎల్సిఎం అవుతుంది. ఒకవేళ అవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి, ఇక చూద్దాం ఒకసారి. రెండు మెథడ్లు ఉపయోగించి చేసుకోవచ్చు కొత్త వాళ్ళు. సో కొంచెం ఫాస్ట్ కావాలంటే చూద్దాం. 3 4 12 ఉంది.
3, 4, 12కి ఎల్సిఎం ఎలా చేయాలి. సో 3, 4, 12కి ఎల్సిఎం. ఇందులో 3, 4, 12లో పెద్ద నెంబర్ ఏది? 12 తీసుకోవాలి. ఫస్ట్ 12 తీసుకుని ఈ 12లో ఈ చిన్న నెంబర్ 3 క్యాన్సిల్ అవుతుంది కదా. ఎందుకు అవుతుంది? ఎందుకు అవ్వదు? 3 టేబుల్లో ఇప్పుడు 3 టేబుల్లో 12 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. సో ఇది ఓకే. ఈ 12లో 4 టేబుల్ అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇది ఓకే. 12 ఎన్నిసార్లు అవుతుంది? 1 టైం అవుతుంది, అంటే రిమైండర్ 0 వస్తుంది కదా. అంటే ఈ 12లో ఇది పోతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఇందులో పెద్ద నెంబర్ ఏంటి? 12 కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఎల్సిఎం 12 అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుంది? 12 అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి కూడా చాలా ఫాస్ట్గా ఎల్సిఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. అవి తక్కువ నెంబర్లకు మాత్రమే ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీరు ట్రై చేయండి ఒకసారి. ఇంకో చిన్న సమ్ ఇస్తాను. ఒక్కొక్కసారి డిఫరెంట్గా ఇస్తాడు. ఎలాగంటే ఎల్సిఎం ఆఫ్ ఇది మీరు ట్రై చేయండి ఒకసారి. 2, 3, 4 ఇచ్చాడు. 2, 3, 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూడండి. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ 2, 3, 4లో పెద్ద నెంబర్ ఏంటి? 4 కదా. సో 4 తీసుకుందాం. 4లో ఈ 4లో 2 అనేది డివైడ్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. కానీ 4లో 3 డివైడ్ అవ్వదు కాబట్టి మనకి ఆన్సర్ అని ఎల్సిఎం కాదు. 4 అని ఎల్సిఎం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? 4 అని ఎల్సిఎం కాదు. అప్పుడు ఏం చేయాలి? ఆ 4ని నెక్స్ట్ డబల్ చేయాలి. 4 2s 8 కదా. 8లో 2 అవుతుందా? అవుతుంది. కానీ 3 అవుతుందా? అవ్వదు. 3 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 8 అనేది ఎల్సిఎం కాదు. మళ్ళీ 4ని త్రిబుల్ చేయాలి. 4 3s 12. 12లో 2 క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఎందుకు అవుతుంది? 6 2s అనేది 12 కాబట్టి 6 2s 12, రిమైండర్ 0 వస్తుంది. 3 క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. 4 3s 12 కాబట్టి అవుతుంది. 2 అవుతుంది, 3 అవుతుంది. 4 అవుతుందా? అవుతుంది. 3 4s 12 కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 12 అవుతుంది. ఓకేనా. సో ఆ విధంగా మనం ఇచ్చిన హైయెస్ట్ నెంబర్ని మనం పెంచుకుంటూ వెళ్తూ ఉండి ప్రతిదీ కూడా క్యాన్సిల్ అవుతుంది అన్నప్పుడు, ఆ 3 క్యాన్సిల్ అవుతుంది అన్నప్పుడు ఆ పెద్ద నెంబర్ ఏదో అది లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా. ఇప్పుడు అర్థమైంది అందరికీ. 4కి 2కి 3కి 4కి ఎల్సిఎం 4 కాదు. ఓకేనా. ఎందుకంటే 4 టేబుల్లో రిమైనింగ్ 2 కూడా క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మనం నెక్స్ట్ ఆ 4ని డబల్ చేసుకుంటాం. 8 వస్తుంది. ఆ 8లో 2 క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది, కానీ మధ్యలో ఉన్న 3 అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 8 అనేది ఎల్సిఎం కాదు. నెక్స్ట్ 4ని త్రిబుల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే 4లో ఆ త్రిబుల్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 12 వచ్చింది. ఆ 12లో 2 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది. సో ఆ 12లో 3 డివైడ్ అవుతున్నాయి కాబట్టి 12 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకేనా. ఇది తక్కువ టైంలో చేసే మెథడ్ అనమాట. ఓకేనా. మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే 3 రకాల మెథడ్ చెప్పుకున్నాం. ఫస్ట్ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ది డివిజన్ మెథడ్, థర్డ్ది సింపుల్ ట్రిక్ మెథడ్. ఓకేనా. ఇప్పుడు మనం ఎల్సిఎం అయిన తర్వాత హెచ్సిఎఫ్లో మనం ఏం చెప్పుకున్నాం? మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చెప్పుకున్నాం. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. ఫ్యాక్టర్స్ 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్ పోతుంది కాబట్టి 2కి ఫ్యాక్టర్స్ 1 2. అలా విధంగా 3కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3. 4కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4. అలా మనకి ఫ్యాక్టర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ ఫ్యాక్టర్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయండి? మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చేయడానికి కోసం ఉపయోగపడుతున్నాయి. సో నేను ఫస్ట్ రాస్తాను చూడండి. 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2. 3కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3. 4కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 టేబుల్ పోతుంది, 2 టేబుల్ పోతుంది, 4 టేబుల్ పోతుంది. 5కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 5. 6 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 6. 1 6 3 2 2 3 6 1. ఓకేనా. ఎలాగిది? 1 6 2 3 3 2 6 1. సో ఆ విధంగా మనకి ఇవన్నీ కూడా 6కి
ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ విధంగా మనకు ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో మనం ఈ ఫ్యాక్టర్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని హెచ్సిఎఫ్ అంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే జీసీడీ అంటాం దీన్ని. జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివిజర్, గ్రేటెస్ట్ కామన్ డివిజర్, లేదంటే గ్రేటెస్ట్ కామన్ మెజర్, ఆ విధంగా పిలుస్తాం మనం. లేదంటే హైయెస్ట్ కామన్ డివిజర్. సో ఈ 3 రకాల పేర్లు వాటికి ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మెథడ్ చేద్దాం. అసలు హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే అవి కూడా 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే 2 టైప్స్ ఆఫ్ మెథడ్, ఎలాగా ఎల్సిఎం లాగానే. ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, పిఎఫ్ఏ మెథడ్. నెక్స్ట్ ఏంటి? డివిజన్ మెథడ్. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే 2 మెథడ్లు ఉన్నాయి. ఆ 2 మెథడ్లు ఏంటి? ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఒకసారి హెచ్సిఎఫ్ ఆఫ్ 24, 30, 42 ఒకసారి నోట్ చేసుకుని అందరూ కూడా. ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగిద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏం కనుక్కోవడానికి? హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కనుక్కుందాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇది పార్ట్ 1 మాత్రమే వీడియో. పార్ట్ 2లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, ప్రీవియస్గా ఈ యొక్క రైల్వేలో ఒకటి ఏ విధంగా ఇచ్చాడు, అవన్నీ మనం డిస్కస్ చేసుకొని తక్కువ టైంలో ఎలా ప్రాక్టీస్ చేయాలనేవి పార్ట్ 2లో మనం కొన్ని సమ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇది బేసిక్ లెసన్. అందులో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఈ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో పిఎఫ్ఎంలో ఏ విధంగా చేయాలో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్, ఫైండ్ ద, నోట్ చేసుకో అందరు కూడా, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 24, 30, 42. సో ఇలాగ మనకి హెచ్సిఎఫ్లో ఒక మనకి ప్రాబ్లం ఇస్తాడు. ఆ ప్రాబ్లంలో ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం రాసుకురావాలి. ఎలాగా? ఇంత మనం రాసాం కదా, 24 తీసుకుందాం. ఫస్ట్ 24కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 12 2s are 24, మళ్ళీ 2, 6 2s are 12 వచ్చింది, మళ్ళీ 2, 3 2s are 6, 1 3s are 3. ఓకే. నెక్స్ట్ వీటి చూద్దాం. 30 చూద్దాం. 15 2s are 30, 3 పోదు కదా, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3, 5 3s are 15, మళ్ళీ ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 5s are 5. ఇక్కడ 42 చూద్దాం. 21 2s are 42, 7 3s are 7 కూడా ప్రైమ్ నెంబరే కదా, 1 7s are 7. సో ఇలా మనం ఫస్ట్ వాటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం రాసాం. ఓకేనా. రాసిన తర్వాత అందరు గమనించండి ఒకసారి, ఇందాకలాగా సేమ్ ఒక హైయెస్ట్ కామన్ ఎల్సిఎంలో రాసినట్టు ఇక్కడ కూడా సేమ్ రాసాం మనం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 ఎన్ని ఉన్నాయి? 1 2 3. 24కి ఫ్యాక్టర్స్ చూసినట్లయితే 2s మొత్తం 3 ఉన్నాయి. 1 2 3, 2 క్యూబ్. 3 ఉన్నాయి, 1 ఉంది కాబట్టి ఇంటూ 3 to the power of 1, 24కి అయిపోయింది. 30 చూద్దాం. 30కి 2 ఎన్ని ఉన్నాయి? ఒక 2 మాత్రమే ఉంది, ఒక 3 మాత్రమే ఉంది, ఒక 5 మాత్రమే ఉంది. ఒక 2 మాత్రమే ఉంది, ఒక 3 మాత్రమే ఉంది, ఒక 5 మాత్రమే ఉంది. నెక్స్ట్ 42కి 2 3 7 ఉంది, 2 మాత్రమే ఉంది, 3 మాత్రమే ఉంది, 7 మాత్రమే ఉంది. ఇక్కడ దాకా అన్నింటిలో కామన్. ఇలా రాసుకోవడానికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లోను ఎల్సిఎంలోను రెండింటికి సేమ్ ఇక్కడ దాకా సేమ్ మోడల్ మెథడ్ కావాలి. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ లీస్ట్ పవర్ చాలా బాగా పెట్టుకోండి. మనం క్వశ్చన్ చేసినప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో లీస్ట్ పవర్ వాడుకుంటాము. లీస్ట్ అంటే తక్కువ పవర్ వాడుకుంటాము. లీస్ట్ పవర్ వాడుకుంటాం. లీస్ట్ పవర్. ఓకేనా. అర్థమైంది. అన్నిటిలో కూడా ఆ మూడిట్లో కూడా లీస్ట్ పవర్ ఏముంది? లీస్ట్ పవర్ అనేది మూడిట్లో కూడా ఏముంది తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ చూడండి,
ఇక్కడ 2⁻1 లీస్ట్ పవర్, ఇక్కడ 2⁻1 లీస్ట్ పవర్. మరి ఇక్కడ ఏంటి 2⁻3 ఉంది కదా, దీనిలో ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని 2⁻3 ఎలా రాసుకోవచ్చు మనం 2⁻3 ఎలా రాసుకోవచ్చు 2 స్క్వేర్ ఇంటూ 2⁻1 రాసుకోవచ్చా. ఇక్కడ 2 ఇక్కడ 1 టోటల్ 3 అవుతున్నాయి కదా, 2 ఇక్కడ 1. సో కాబట్టి మనకి ఏం చేయొచ్చు, మనం దీన్ని 3ని 2గా మార్చుకొని ఇక్కడ 2⁻1 వేసుకున్నాను. 2 1 టోటల్గా 3 అయినాయి. 2⁻1 ఉంది, 2⁻1 ఉంది, ఇక్కడ 2⁻1 ఉంది. అన్నిటిలో కామన్గా ఉండాలి, సో లీస్ట్గా ఉండాలి. ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కున్నప్పుడు లీస్ట్ ఆపోజిట్ అనమాట చూసుకోవాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు అంటే లీస్ట్ చూసుకోవాలి. 2⁻1 ఉంది, 2⁻1 ఉంది, 2⁻1 ఉంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది ఆన్సరు, ఫస్ట్ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2⁻1 అవుతుంది. నెక్స్ట్ 3లో 3⁻1 ఉంది, 3⁻1 ఉంది, 3⁻1 ఉంది, అంటే 3⁻1 ఉంది. ఓకేనా. నెక్స్ట్ అన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి, లీస్ట్గా ఉండాలి, అన్ని ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ 7⁻1 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి తీసుకోకూడదు. 5⁻1 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి తీసుకోకూడదు. అన్నిటిలో కామన్గా ఉండాలి, లీస్ట్ అయ్యి ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ ఓన్లీ 2⁻1 3⁻1 మాత్రమే ఉన్నాయి. సో 2⁻1 అంటే 2 1s are 2, 3⁻1 అంటే 3 1s are 3, 3 2s are టోటల్గా 6. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంతా 6 అనమాట. దీనికి 24కి 30కి 42కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందమ్మా 6 అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో అన్నిటిలో కామన్ ఉన్న తీసుకోవాలి, లీస్ట్ పవర్ ఉన్న తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, అన్నిటిలో కామన్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా, అన్నిటిలో కామన్గా ఉండాలి, లీస్ట్ ఉన్న తీసుకోవాలి. సో ఇక్కడికి మనకి ఏమైందంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో ఒక మెథడ్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మెథడ్ మనం నెక్స్ట్ క్లాస్ చెప్పుకున్నాం. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో మనకి కొన్ని మోడల్స్, తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ఏ విధంగా ఎగ్జామ్లు ఇస్తున్నాడో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ అందరికీ. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో. అంతేకాకుండా ఇంకా మీరు ఈ వీడియో చూస్తూ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. గుడ్ నైట్.